ప్రగతి భవన్ దగ్గర కారు ప్రమాదం కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షేకిల్ కొడుకు సోహెల్ హైకోర్టును ఆశ్రయించాడు. యాక్సిడెంట్తో తనకు సంబంధం లేదంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. రోడ్డు ప్రమాదంపై పంజాగుట్ట పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ పిటిషన్లో కోరాడు. రెండో నిందితుడి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు తనను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని పిటిషన్లో కోర్టుకు తెలిపాడు. యాక్సిడెంట్తో తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు ఏమీ లేవని చెప్పాడు సోహెల్. ప్రగతి భవన్ దగ్గర కారు ప్రమాదం కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షేకిల్ కొడుకు సోహెల్ హైకోర్టును ఆశ్రయించాడు. యాక్సిడెంట్తో తనకు సంబంధం లేదంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. రోడ్డు ప్రమాదంపై పంజాగుట్ట పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ పిటిషన్లో కోరాడు. రెండో నిందితుడి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు తనను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని పిటిషన్లో కోర్టుకు తెలిపాడు. యాక్సిడెంట్తో తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు ఏమీ లేవని చెప్పాడు సోహెల్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్లో అందిస్తారు. ఉషా, మాదిరి బోధన్ మాజీ మంత్రి అయినటువంటి షకీల్ కుమారుడు సోహెల్ ఏదైతే గత సంవత్సరం జరిగినటువంటి రోడ్డు ప్రమాదం పంజాగుట్ట దగ్గర ప్రజాపాలన దగ్గర జరిగినటువంటి రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో అందులో ర్యాష్ డ్రైవింగ్ తో వచ్చి బారికేడ్లను గుద్దడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి పంజాగుట్ట పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ నుంచి పరారవడంతో సీఐ మీద కూడా వేటు పడింది. సీఐ కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే తనను అన్యాయంగా ఈ కేసులో ఇరికించారు, తన ప్రమేయం లేదు అన్న కోణంలోనే షకీల్ కుమారుడు సోహెల్ ఎవరైతే ఉన్నారో హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఏదైతే తను అన్యాయంగా ఇందులో ఈ కేసుకి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్న కోణంలోనే అతను పేర్కొనడం జరిగింది. పిటిషన్ మొత్తం కూడా పోలీసులు తన మీద కావాలని కేసు పెట్టారు అన్న కోణంలోనే సాహిల్ పిటిషన్ మొత్తం కూడా పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. పోలీసుల విచారణలో అయితే తప్పుడు సమాచారం ఇచ్చారు. ఏదైతే సాహిల్ డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో అతన్ని ఈ కేసు యాక్సిడెంట్ చేసినట్టుగా పురమాయించారు కాబట్టి అతని మీద అదనంగా పలు కేసులు కూడా నమోదు చేశారు. కాబట్టి అప్స్టాండింగ్ లో కూడా ఉన్నారు కాబట్టి సాహిల్ ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి హైదరాబాద్ సిటీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుకి సంబంధించి కూలంక్షంగా పరిశీలించాలి అనుకోవడంలోనే ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం ఇచ్చారు. కాబట్టి మొత్తం మీద షకీల్ కుమారుడు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో దీనికి సంబంధించి పోలీసులు పంజాగుట్ట పోలీసులు ఎలాంటి నివేదిక హైకోర్టుకి సమర్పిస్తారు, అసలు ఈ కేసు మొత్తంలో కూడా షకీల్ కుమారుని ఎలా తప్పించాలి అన్న కోణంలో నమోదైనటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానిలో కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇన్వాల్వ్ అయ్యి ఇందులో జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని కూడా సీఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది దుర్గారావుని. ప్రస్తుతం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే షకీల్ వేసుకున్నటువంటి పిటిషన్ హైకోర్టులో నేడు వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. చూడాలి ఈ కేసుకి సంబంధించి సోహెల్ తరపు నుంచి ఎవరు వాదించబోతున్నారు, అలాగే పోలీసుల తరపు నుంచి ఎవరు వాదించబోతున్నారు అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ ఉషా.